వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ నమస్కారం. మనము శ్రీరామకృష్ణ కర్ణామృతం 2వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. మొదటి ఎపిసోడ్లో మనము మంగళ శ్లోకాలని 2 చెప్పుకున్నాము. ఈ రోజు నుంచి అసలైన విషయంలోకి వెళుతున్నాం. మనము ప్రస్తావనలో చెప్పుకున్నట్లుగా ఈ శ్లోకాలన్నింటినీ కొన్ని సర్గలు 10 సర్గలుగా మన నంబూరి బాలభట్టాత్రి గారు విభజించారు. ప్రథమ సర్గలో శ్రీరామకృష్ణుల మహద్వైభవం అన్న పేరుతో శ్లోకాలు కనిపిస్తాయి మనకి. నిజంగానే రామకృష్ణుల వారి యొక్క భక్తి వైభవం, సాధనా వైభవం, ఆ పరబ్రహ్మ తత్వం యొక్క వైభవం, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఆవిష్కరిస్తారు ఈ శ్లోకాలలో. ఈ సర్గలో ఉన్న ఈ శ్లోకాలు 41 శ్లోకాలు కనిపిస్తున్నాయి మనకి. మనం మొట్టమొదటి శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. అసలు కర్ణామృతం అంటేనే చెవుల్లో అమృతం జల్లు కురిసినట్లు ఉంటుందనే దానికి ప్రధానమైనటువంటి అర్థం. ఏదైతే మనకి దివ్యత్వాన్ని ఇస్తుందో, అమరత్వాన్ని ఇస్తుందో అది అమృతం సాధారణంగా, అంతే కదా. అయితే ఏ వాక్కు మనకి అమృత తత్వాన్ని ఇస్తుంది? భగవత్ తత్వాన్ని. ప్రధానంగా మన రామకృష్ణుల వారి యొక్క తత్వాన్ని గురించి తెలియజేసే వాక్కు, కథ, ఇది మనకి అమృతం. అందుకనే మనము శ్రీరామకృష్ణ కథామృతము కూడా అపూర్వంగా ఆరాధిస్తాము. సాధనలో అదొక ప్రధాన అంశంగా దాన్ని చెప్పుకోవడాన్ని కూడా మనం భావిస్తాము. అట్లాగా మనకి హయగ్రీవ స్వామి స్తోత్రంలో అద్భుతంగా కనిపిస్తుంది చూడండి ఈ చెవుల్లో అమృతం కురిసేటువంటి ఒకనొక విషయం. దిశంతు మే దేవ సదాత్వదీయాః దయాతరంగనుచరః కటాక్షః శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీతి సరస్వతీ సంశ్రిత కామధేను అని వస్తుంది. అంటే వినేవాళ్ల చెవుల్లో అమృతం కురిసేటువంటి దైవీయమైనటువంటి వాక్కులు నాలుంచి వెలువడేటట్లు నువ్వు అనుగ్రహించు స్వామి. విన్న వాళ్ళ సందేహాలన్నీ కూడా తీరిపోవాలి, వాళ్ళ చెవుల్లో అమృతం కురిసినట్లు ఉండాలి. ఆ దైవీ వాక్ ప్రవాహం నా నుంచి రావాలంటే నీ అనుగ్రహం ముఖ్యము అని హయగ్రీవ స్వామిని స్తుతించేటువంటి హయగ్రీవ స్తోత్రంలో ఒకానొక శ్లోకం ఇది. అంటే చెవుల్లో అమృతం కురియడము అన్నది, కురిసేటట్లు ఉండేటువంటి శక్తి కేవలం దైవ సంబంధమైన వాక్కుకి మాత్రమే ఉంది కదా. అందుకని ఈ విషయం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మనం అసలైన శ్లోకంలోకి వెళ్ళిపోతున్నాం. మోహాంధకారహరణో విషయోన్ముఖానాం స్నేహామృతాశనరతో నిజసేవకానాం నిర్భాసకో నిఖిలయోగ మహాపథానాం దేదీప్యతే భువి గదాధర ధర్మదీపః దేదీప్యతే భువి గదాధర ధర్మదీపః. సంసార నిమగ్నులైన వారి మోహము అనే అంధకారాన్ని హరించేది, సేవకుల ప్రేమ అనే చమురుతో తడిసినది, సకల ఆధ్యాత్మిక మార్గాలను భావింపచేసేది అయిన గదాధర ధర్మదీపం ఈ భూమిలో వెలుగుతున్నది. గదాధరుడు అనేటువంటి ఒకానొక ధర్మదీపం అండి. అది మామూలు దీపం కూడా కాదు, సాధారణ దీపమా అది? జ్యోతిషామపిత జ్యోతి అని ఉపనిషత్తులు ఏదైతే చెప్తున్నాయో, నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని
తదేవ భాంతం అనుభవతి సర్వమని ఏ వెలుగు చేత ఈ సమస్త బ్రహ్మాండాలు సృష్టి మొత్తము చైతన్యంతో ప్రకాశవంతమవుతోందో అని ఉపనిషత్తులు వేదాలు చెప్తున్నటువంటి ఆ జ్యోతి, ఆ పరంజ్యోతి, దానినే ఈ శ్లోకంలో ధర్మదీపము అని చెప్తున్నారు. ఆ ధర్మదీపము ఎక్కడుందది? ఈ భువిలో వెలుగుతోంది. అది ఏం పనిచేస్తోంది? సంసారంలో నిమగ్నమైపోయినటువంటి వాళ్ళ మోహము అనేటువంటి అంధకారాన్ని హరిస్తోంది. సేవకుల యొక్క, భక్తుల యొక్క, సాధకుల యొక్క ప్రేమ అనేటువంటి చమురుతో తడిసిపోయిందంట ఆ దీపం. ఆ ఒత్తి అంతా అలాగా తడిచిపోయింది. సకల ఆధ్యాత్మిక మార్గాలను భావింపజేసేది. ఇది ఇంకా ఎంత అద్భుతమో చూడండి. సకల ఆధ్యాత్మిక మార్గాలు సామాన్యమైనటువంటి సాధనల గురుదేవులు చేసింది. ఎన్ని సాధనలు చేశారు, ఎన్ని ఆధ్యాత్మిక మార్గాల ద్వారా ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు. ఆ పరమసత్యము ఒక్కటే అన్నటువంటి విషయాన్ని ఎంత దృఢంగా చెప్పగలిగారు. ఏ మహాత్ముడు చేయడానికి సాధ్యం కానటువంటి సమస్తమైన సాధనలు. అబ్బా అబ్బా, ఎన్ని సాధనలు! సాక్షాత్తు జగజ్జననిని సాక్షాత్కరించుకోవడంతో తృప్తి చెందకుండా దాస్యభావము, మధుర భావం, శాంతభావం, వాత్సల్య భావం, ఈ భావాలనే కాకుండా 64 తాంత్రిక మార్గాలు, సిద్ధాంతాలని భైరవి బ్రాహ్మణి ద్వారా సాధన చేశారు. అంతేకాదు ఇస్లాం, క్రిస్టియన్ మత సాధనలు కూడా అనుష్ఠించి అందులో కూడా భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు. అబ్బా, ఎన్ని మార్గాలు! ఈ మార్గాలెన్నో, సత్యాలు అన్నీ, మతాలెన్నో, మార్గాలన్నీ, అన్ని మార్గాలు సత్యాలే అని ధృవీకరించి సమస్తమైనటువంటి మత సిద్ధాంతాలు, సంప్రదాయాలకు ఒక సమన్వయాన్ని, సామరస్యాన్ని చూపించినటువంటి మహాత్ములు కదా శ్రీరామకృష్ణుల వారు. ఆయన్ని పట్టుకుంటే చాలు, పట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ విధమైన విశాల దృక్పథం, విశ్వజనీనమైనటువంటి ఒకానొక దివ్యమైనటువంటి ఆలోచనలు, భావాలు అర్థం చేసుకుని ఆదరించేటువంటి సనాతన ధర్మంలో ఉన్న ప్రధాన లక్షణమైనటువంటి ఆ దివ్య లక్షణాన్ని పుణికిపుచ్చుకుంటారు. ఇందులో సందేహమే లేదు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు సకల ఆధ్యాత్మిక మార్గాలను భావింపచేసేది. అందుకనే గురుదేవులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కించపరచకండి అని ఎంత గొప్పగా చెప్తారండి. ఇదే విషయాన్ని సప్తర్షి మండలం నుంచి వచ్చిన ఒక మహా ఋషి అయిన మన స్వామి వివేకానంద ఆరాత్రికం గీతంలో ఎంత అద్భుతంగా పొందుపరిచారో చూడండి. జ్యోతిరజ్యోతి ఉజ్వల హృది కందర, జ్యోతిరజ్యోతి ఉజ్వల హృది కందర, తుమితమ భంజనహార్. నమో నమో ప్రభువాక్యమనాతిత మనవచనైకాధార్. జ్యోతిరజ్యోతి ఉజ్వల హృది కందర, తుమితమ భంజనహార్. ప్రభు తుమితమ భంజనహార్. వాక్కుకి మనస్సుకి కూడా ఆధారమైనటువంటి వాడివి నువ్వు స్వామి, వాటికి అతీతుడవు కూడా నీవు ప్రభు. నీకు పదే పదే నమస్కారాలు. వెలుగులన్నింటికీ వెలుగువై హృదయ కుహరంలో ప్రకాశించే పరంజ్యోతివి నీవు ప్రభు. హృదయమందుల అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలు. ఎంత అద్భుతంగా వేడుకుంటున్నారు స్వామీజీ మనందరి తరఫున. అది హృదయంలో ప్రకాశించే పరంజ్యోతి స్వరూపమైనటువంటి ఆ వెలుగు. ఆ వెలుగునే ఇక్కడ ధర్మదీపంగా చెప్తున్నారు. అటువంటి దివ్య విషయాలన్నీ ప్రస్తావించినటువంటిది ఈ మొట్టమొదటి శ్లోకం. ఇక మనము 2వ శ్లోకంలోకి వెళ్తున్నాం. నిష్కృష్టతత్వం అఖిలోపనిషద్గణానాం నిష్కించన ప్రియం అహేతు కృపానికేతం నిష్కల్మషం భవ వినాశి గదాధరాఖ్యం ఉత్కృప్యతే భువనమంగళధర్మదైవం
గదాధరాఖ్యాం ముత్కృప్యతే భువనమంగళ ధర్మదైవం. ఆ ధర్మదైవం అంట. మొట్టమొదటి శ్లోకంలో ధర్మదీపం అన్నారు, ఈ శ్లోకంలో ధర్మదైవము అని చెప్తున్నారు వట్టూరి బాలభట్ గారు. ఎంత అద్భుతమో చూడండి. సకల ఉపనిషత్తులలోని నిగూఢ తత్వసారాన్ని గ్రహించినవాడు, త్యాగీశ్వరులకు ప్రియుడు, అవ్యాజ కృపానిలయుడు, నిష్కల్మషుడు, సంసారబంధ నాశకుడు, లోకములకు శ్రేయస్సును అనుగూర్చువాడు అయిన గదాధరుడు అను పేరు గల ధర్మదైవానికి నమస్సులు. మనందరి తరఫున కూడా దివ్య గురుదేవులకి నమస్సులు సమర్పించుకుందాం. ఇందులో చెప్పినది కూడా ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్నింటినీ కూడా గ్రహించినవాడు. ఒకానొకప్పుడు ఒక శిష్యుడు మన శివానంద స్వామీజీ దగ్గరకు, మన స్వామీజీల్లో ఒక ప్రత్యక్ష సన్యాస శిష్యుల స్వామీజీ దగ్గరికి వచ్చి, స్వామి నాకు ఉపనిషత్తుల్ని బాగా అధ్యయనం చేయాలని ఉంది అని అంటారు. మా జీవితాలన్నింటినీ చూడు, అది ప్రత్యక్షంగా నువ్వు ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసినట్లే ఉంటుంది అని చెప్తారండి. ఎంత గొప్పగా అనిపిస్తుందో. సాక్షాత్ నిదర్శనం కదా ఆ ఉపనిషత్ సత్యాలన్నింటికీ కూడా ఈ మహనీయుల జీవిత చరిత్రలు. ఈ యొక్క నరేంద్రుడు నాయకుడుగా కలిగినటువంటి ఈ 15 మంది శిష్యుల యొక్క జీవిత చరిత్రలన్నీ ఆ ఉపనిషత్ తత్వాన్ని అంతగా ప్రతిభాసిస్తూ మనకి కనిపిస్తాయి. ఇంత శిష్యులే ఎంత గొప్పగా ఉపనిషత్ తత్వాన్ని, వేదాంత తత్వాన్ని, ఆ మొత్తము త్యాగపూరిత పరివ్రాజక వైరాగ్య మార్గాన్ని, ఆ భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాన్ని అద్భుతంగా దివ్యంగా తమలో ప్రదీప్తం చేసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి గురువుగారు ఇంకెలా ఉండాలి? ఇంతటి మహనీయులకి గురువుగారు ఇంకెంతగా దివ్యంగా ఉండాలి కదా. ఆ దివ్యత్వాన్ని అంతా కూడా ఈ శ్లోకంలో చూపిస్తున్నారు వట్టూరి గారు, బాలభట్ గారు. ఏ శాస్త్రాలు చదువుకోలేదే గురుదేవులు, ఏం వేదాలు చదివారు, ఏ ఉపనిషత్తులు చదివారు? ఆయనకి ఉన్నదంతా ప్రగాఢమైనటువంటి తీవ్రమైన వ్యాకులత, భగవత్ సాక్షాత్కార ఆకాంక్ష. రగిలిపోయేవారు కదా ఆ భగవత్ సాక్షాత్కార ఆకాంక్షతోనే. అమ్మా నాకు ఏమీ వద్దు, పేరు ప్రతిష్టలు వద్దు, సంపదలు వద్దు, ధనధాన్యాలు వద్దు, సంసార సుఖం అస్సలు వద్దు, ఏది వద్దు తల్లి, కేవలం నువ్వే కావాలి అని పరితపించిపోయి ఆ ప్రగాఢమైనటువంటి ఉద్దామధ్యాన గరిష్ఠులే అని అంటారే భాగవతంలో, అటువంటి ఉద్దామధ్యాన గరిష్ఠుడైనటువంటి భగవాన్ శ్రీరామకృష్ణులు ఎంత గొప్పగా ఎంతమంది దేవీదేవతల సాక్షాత్కారాన్ని పొందడమే కాకుండా వాళ్ళందరినీ తమలో లయం చేసుకున్నారు. అది కదా ప్రధానమైనటువంటి విషయము. అందుకే శారదమ్మ తల్లి ఒక్క గురుదేవులని పట్టుకుంటే సమస్త దేవీ దేవతల్ని మనం ఆరాధించినట్లే అని నిర్ద్వంద్వంగా చెప్తారు ఆ తల్లి. అందుకే మనకి సర్వదేవాదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ అన్నటువంటి మంత్రాన్ని రామకృష్ణానంద స్వామి మనకి ఇచ్చారు. అంత గొప్ప విషయం అండి. తర్వాత 3వ శ్లోకానికి వెళ్తున్నాం. పాపాటవీ ప్రదహనే హుతభుక్సమానం మోహాంధకారదలనే హరిదస్వకల్పం సంతాపనాశన విధౌ శరదిందుతుల్యం జ్యోతిశ్చకాస్తి కిమపి క్షుధీరామగేహే. శరదిందుతుల్యం జ్యోతిశ్చకాస్తి కిమపి క్షుధీరామగేహే. ఇటువంటి దీపము ఎక్కడున్నదంటే క్షుధీరాముని ఇంట్లో వెలుగుతోందట. పాపారణ్యాలను దహించటంలో దవానలం వంటిది, మోహాంధకారాన్ని పోగొట్టడంలో సూర్యుని వంటిది, జీవుల సంతాపములను నశింపజేయడంలో నిండు వెలుగుల జాబిలి వంటిది అయినటువంటి ఒక దీపము క్షుధీరాముని ఇంట వెలుగుతున్నది. ఎంత అద్భుతమండి! క్షుధీరాముని ప్రస్తావన తీసుకురావడము. మహాత్ములు, ఎంత ఋషితుల్యులు క్షుధీరాములు, ఎంత సత్యనిష్ట ఆయనలో
హరిహరాత్మకమైనటువంటి ఆ తేజస్సు వారి ద్వారా ఈ భూమి మీదకి వచ్చిందంటే ఆయన ఎంత మహాత్ముడో మనం గ్రహించుకోగలగాలి. ఇప్పటికీ మనము కామార్పుకూరుకు వెళితే ఒళ్ళు పులకరిస్తుంది. అక్కడ సాక్షాత్తు సీతలాదేవి ఈ క్షుదీరాము గారికి చెట్లు వంచి పూలు కోసుకోవడంలో సహాయపడుతుంది ఆ తల్లి. అంతగా ప్రగాఢమైనటువంటి దైవ చింతనలో నిరంతరం మునిగి ఉండేటువంటి మహనీయ అద్భుతమైనటువంటి దివ్య పురుషులు క్షుదీరాము గారు. అందుకని ఆ క్షుదీరాము ఆ తండ్రి గారిని చక్కగా ఇందులో ప్రస్తుతిస్తున్నారు. మనం కూడా ఆ క్షుదీరాము గారికి పాద నమస్కారం చేసుకొని తర్వాత శ్లోకంలోకి ప్రవేశిద్దాం. యోగీశ్వరైర్మనసి చింతిత పుణ్యమూర్తి భక్తోత్తమై సరసగీత పవిత్ర కీర్తి సందగ్ధ సర్వశరణాగత దుస్సహార్తి కశ్చిద్విభాతి భువనత్రయ భాగ్యమూర్తి దుస్సహార్తి కశ్చిద్విభాతి భువనత్రయ భాగ్యమూర్తి. ఇది ఇంకా ఎంతో గొప్పగా చెప్తోంది. మన రామకృష్ణుల వారి యొక్క మహద్వైభవాన్ని కీర్తిస్తోంది. చూడండి, యోగీశ్వరులు సతతం మనసునందు చింతించే పుణ్యమూర్తి, సద్భక్తులు ప్రేమగా గానం చేసే పవిత్ర కీర్తి, సంపూర్ణ శరణాగతులైన వారి దుస్సహమైన ఆర్తిని దగ్ధం చేసేవాడు, ముల్లోకాల భాగ్యమూర్తి ఒకరు వెలుగొందుచున్నారు. ఎలాంటి గురుదేవులు, ఎలాంటి రామకృష్ణుల వారైనా యోగీశ్వరులు సైతం మనసులో నిరంతరం చింతించేటువంటి మహాపుణ్యమూర్తి అండి. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులు అని చెప్తారు కదా మనకి భాగవతంలో. అటువంటి మహాపుణ్యమూర్తి, సద్భక్తులు ప్రేమగా గానం చేసే పవిత్ర కీర్తి. ఎవరిని కీర్తిస్తే, ఎవరిని ఆరాధిస్తే, ప్రశంసిస్తే మనము పాపాల నుంచి దూరమై పవిత్రులమవుతామో అటువంటి వాళ్ళు పుణ్యశ్లోకులు, అటువంటి పవిత్ర కీర్తి కలిగినటువంటి మహనీయులు మన గురుదేవులు. సంపూర్ణ శరణాగతులైన వారి దుస్సహమైన ఆర్తిని దగ్ధం చేసేవాడు. ఇది ఈ వాక్యాన్ని పట్టుకొని మనము ఎంతసేపైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి కాలంలో గురుదేవులు ఉన్నటువంటి సమయంలో ఎందరెందరో భక్తులు వాళ్ళ ఆర్తిని పోగొట్టుకోవటానికి, వాళ్ళ చిత్తంలో, మనసులో, హృదయంలో ఉన్న అంతరాంతరాలలో ఉన్న ఆ దుఃఖాన్ని, బాధని ఉపశమింపజేసుకోవడం కోసం ఆశ్రయించారు. ఎవరు? ఒక రామచంద్రదత్త కూతురి మరణంతో, ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వ జిజ్ఞాసతో, అంతవరకు పరమ నాస్తికుడుగా ఉన్న రామచంద్రదత్త అసలు భగవంతుడు ఉన్నాడా అనేటువంటి ఆర్తితో, ప్రశ్నార్థకమైనటువంటి మనస్తత్వంతో గురుదేవుల్ని ఆశ్రయించాడు. ఎట్లా మార్చేశారు గురుదేవులు అతన్ని? పరమ భక్తాగ్రేసరుడుగా మార్చారు. పరమ పిసిరారిని గొప్ప ఔదార్యమైనటువంటి ప్రవర్తన, నడవడిక ఉన్నటువంటి మహాత్ముడిగా మార్చేస్తారు కదా. అదేవిధంగా కథామృతం రచయిత అయినటువంటి మన మహేంద్రనాథ్ గుప్తా గురించి చెప్పాలా? అస్సలు కుటుంబ పరిస్థితులు భరించలేక ఎంత ఆర్తితో అస్సలు చనిపోవాలా, ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి దారుణమైన పరిస్థితిలో గురుదేవుల్ని ఆశ్రయిస్తాడు. మంత్రముగ్ధుడైపోతాడు ఆయన చెప్పేటువంటి తీరుకి, అక్కడ దివ్యమైన రమణీయమైనటువంటి ఆ పరిసరాలకి, ఆ దివ్యమైన గుడి వాతావరణము, మహాద్భుతమైన ఆలయము, అందులో ఉన్న మహాసౌందర్యమూర్తి కాళికామాత తల్లిని చూడడము, ఇవన్నీ చూసిన తర్వాత గురుదేవులతో క్రమక్రమంగా సాంగత్యం పెరిగిన తర్వాత ఎంతెంతగా గురుదేవుల పట్ల గొప్పగా ఆకర్షితుడవుతాడు. గురుదేవుల మాటలలోని దివ్యమైన తత్వాన్నంతటినీ కూడా ఒడిసి పట్టుకుంటాడు, అక్షరాలలో రాసి పెడతాడు. అబ్బా, ఎంత దివ్యమైన చరిత్ర! అంతేకాదు తర్వాత కాలంలో ఆయన గురించి, ఆయన మహాత్ముడు, ఆయన ఎంతో గొప్ప దైవదూత,
దేవదూత, సాక్షాత్తు జగన్మాతని సాక్షాత్కరించుకున్నటువంటి మహనీయుడని మనము పరమహంస యోగానంద గారి ఒక యోగి కథలో చదువుతాం. ఆయన గురించి, ఆయన పవిత్రత గురించి, ఆయన దివ్యత్వం గురించి, రామకృష్ణుల వారిని ఆశ్రయించడం వల్ల, వారి పట్ల భక్తి ప్రపత్తులు చూపించడం వల్ల, వారి వాక్కులని మొత్తం అన్నింటినీ కూడా అద్భుతంగా అవగాహన చేసుకోవడం వల్ల ఈయన ఎంత స్థాయికి వెళ్ళాడో చూడండి. అట్లాగా వివిధ పరిస్థితులలో, వివిధమైనటువంటి ఆర్తి, బాధ, దుఃఖ పరిస్థితుల్లో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళారు గురుదేవులు. ఇందులో సందేహమే లేదు. మన గోలాప్మాన్ చూడండి, భర్త చనిపోయి, కొడుకు చనిపోయి, కూతురు ఒక్కటి మిగిలింది. ఆమెకి గొప్ప సంబంధం చూసి పెళ్లి చేసింది ఆ తల్లి. ఎంతో సంతోషంగా సంబరంగా ఉంది. ఆ కూతురు కూడా మరణించింది. ఆ దుఃఖ బాధని పోగొట్టుకోవడానికి గురుదేవులని ఆశ్రయించి ఎంత గొప్పగా రామకృష్ణ మఠ చరిత్రలోనే అద్వితీయమైన స్థానం పొందింది కదా శారదమ్మ తల్లికి సంరక్షకురాలిగా, గొప్ప సాధకురాలిగా, సమస్తమైనటువంటి శిష్యులందరికీ కూడా తల్లిగా సేవలు చేసేటువంటి భాగ్యాన్ని కలిగించారు కదా గురుదేవులు. అలాగే పెద్ద గోపాల్ అద్వైతానంద స్వామి 55వ సంవత్సరంలో భార్యను పోగొట్టుకొని ఆ దుఃఖం పోగొట్టుకోవడానికి వస్తాడు. రామకృష్ణ మఠ చరిత్రలోనే ఒక చక్కటి అద్భుతమైన దివ్యమైన స్థానాన్ని పొందాడు. ఆయన కూడా ఒక పెద్ద వయసులో కూడా ఆయన ఎంతో చక్కగా సాధనలు చేసి మన సిద్ధి పొందినటువంటి మహాత్ముడుగా మనకి కనిపిస్తాడు అద్వైతానంద స్వామి. ఇలా ఎంతోమందిని గురించి చెప్పుకోవచ్చు. ఎంతమంది ఉన్నారో చెప్పలేం. ఇక సురేంద్రనాథ్ మిత్ర అసలు ఆ విధమైన భోగ లాలసతకి పాశ్చాత్య సంస్కృతి ప్రభావితం ఆ పాశ్చాత్య సంస్కృతికి భావజాలానికి అంతటికి కూడా ప్రభావితుడైపోయి ఒకానొక హీనమైనటువంటి స్థితిలో ఉండి ఆ జీవితం మీద ఏంటో ఈ అర్థం కానటువంటి ఒకానొక నిరుత్సాహపూరితమైనటువంటి స్థితిలో వెళతాడు. ఎంత గొప్పగా వాళ్ళ ఇంట్లో ఆయన చేసినటువంటి పూజలో సాక్షాత్తు జగన్మాతే వచ్చి కొలువు తీరేటంతటి స్థాయికి ఆయనని తీసుకువెళ్తాడు. ఒక్కొక్క శిష్యుడి యొక్క చరిత్ర ఎంత అద్భుతమండి. అంతగా వీళ్ళందరికీ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కల్పిస్తారు గురుదేవులు. ఎవరైతే తన దగ్గరికి ఆర్తితో వస్తారో, ఆర్తితో వచ్చిన, ఆరాధనతో వచ్చిన, అహంకారంతో వచ్చిన, తీరని ఆధ్యాత్మిక అన్వేషణ పరులై వచ్చినా కూడా, ఒక్కరొక్కరు ఎలా వచ్చినా తన పరిధిలోకి వచ్చారంటే చాలు వాళ్ళని అత్యున్నతమైనటువంటి అపూర్వమైనటువంటి సాధకులుగా, దివ్యమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు గురుదేవులు. ఇందులో సందేహమే లేదు. ఎందరెందరినో చెప్పుకోవచ్చు మనం. ఒక గిరీష్ చంద్ర ఘోష్ చూడండి, ఎంత హేయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ కూడా గురుదేవుల దగ్గరకు వచ్చి ఎంత మహాభక్తుడుగా మారిపోయాడో. అంత అద్భుతమైనటువంటి ఆర్తిని పోగొట్టి అందరిలో అంత దివ్యత్వాన్ని నింపగలిగినటువంటి మహనీయమూర్తి మన గురుదేవులు. ఇలా దీనికి అంతమే లేదండి. ఇంతటితో మనము ఇంకొక శ్లోకానికి వెళదాం. శుభ్రద్యుతి శృతి మనోహర శుద్ధ గీతి స్వచ్ఛంద సాధుగతిర్ ఆత్మమృణాల భోజీ కశ్చిద్ ద్యులోక విరలః కలరాజహంసో భక్తాంతరంగ కమలే విజరీహరీతి. కలరాజహంసో భక్తాంతరంగ కమలే విజరీహరీతి. ఇక్కడ గురుదేవుల్ని ఒక దివ్యమైనటువంటి దేవలోకంలో విహరించేటువంటి ఒక రాజహంసగా చెప్తున్నారు. పరమహంసని, మన పరమహంస దేవులని రాజహంసతో పోలుస్తున్నారు. అది ఎక్కడ విహరిస్తోంది ఈ రాజహంస అంటే? ఎలా ఉన్నది అంటే, తెల్లని కాంతి కలది, మనోహరములైన వేద వచనాలే గీతాలుగా కలది, సాధు పురుషుల ఆధ్యాత్మిక ఉన్నతిని గావించేది, ఆత్మానందమనే తామరతూడునే భుజించేది, దేవలోకంలో కూడా కనిపించనిది అయిన ఒక రాజహంస భక్తుల అంతరంగాలలో విహరిస్తున్నది. ఇక్కడ గురుదేవుల్ని ఒక రాజహంసతో పోలుస్తున్నారు కదా మన ఒట్టూరి బాలభట్టాత్రి గారు. నిజమే, భక్తుల హృదయ
సరస్సుల్లో విహరిస్తున్నది. అది ఎలాంటిది? అది తెల్లని కాంతి కలది, సాధు పురుషుల ఆధ్యాత్మిక ఉన్నతిని గావించేది. నిజమే అండి. అందుకే మన వివేకానంద స్వామి కూడా ఖండన భవబంధన నిత్యం మనం ఎంతో భక్తి ప్రపత్తులతో పాడుకునే ఆరాత్రిక గీతంలో ఏం చెప్తారు? ఈశ్వర జగదీశ్వర జృంభిత యుగ ఈశ్వర జగదీశ్వర యోగ సహాయ అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళ అడ్డంకులని తొలగించి ఆ పరిపూర్ణమైన సత్యాన్ని అనుభూతమయ్యేటట్లు, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని వాళ్ళు గొప్ప స్థితిని చేరుకునేటట్లు చేసేటువంటిది ఈ రాజహంస. ఎందరిని చూస్తాం మనం? 30-40 సంవత్సరాలు ఎనలేని సాధనలు చేసినటువంటి తోతాపురి ఒకానొక లోపంతో ఉన్నాడు. ఆయన నిర్గుణ నిరాకార పరబ్రహ్మనే తప్ప ఆ జగన్మాతని అంగీకరించనటువంటి అపరిపూర్ణటువంటి దశలో ఉన్నటువంటి అతనిని ఎంత చక్కగా జగన్మాతని స్వీకరించేటట్లు, ఆరాధించేటట్లు, ఆ తల్లి వాత్సల్యాన్ని అనుభూతి చెందేటట్లు చేస్తారు. భైరవి బ్రాహ్మణిలో ఉన్న లోపాలను కూడా చక్కదిద్ది, గురువులకే గురువు అయినటువంటి మహాగురువు కదా మన గురుదేవులు. చూడండి, తన గురువులని ఎవరెవరు ఆ గురువులు? ఒక భైరవి బ్రాహ్మణి కావచ్చు, ఒక తోతాపురి కావచ్చు, ఇంకా ఈ గౌరీచరణ్ పండితుడు, తర్వాత శశిధర్ తర్క చూడమని, పద్మలోచన్ పండితుడు, వీళ్ళందరూ ఆనాటి కలకత్తా సమాజంలో మహా ఉద్దండ పండితులు, తాంత్రిక ఆచారులు, ఎంతో గొప్ప ఉపాసన పరులు. వీళ్ళేం కేవలము పుస్తక పాండిత్యం కాదు, గొప్ప సాధనా పరులు వీళ్ళందరూ. కానీ వీళ్ళందరిలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్ది వాళ్ళకి కూడా ఆ భగవత్ ప్రేమానుభూతిని, ఆ భగవత్ పారవస్యాన్ని, ప్రగాఢమైనటువంటి భగవత్ సాక్షాత్కార కాంక్షని, వైరాగ్య భావజాలాన్ని వాళ్ళలో ఉద్దీపింపజేస్తాడు. అబ్బే, ఈ పాండిత్యము, ఈ చప్పట్లు కొట్టించుకోవాలనేటువంటి దుగ్ధ, ఈ యొక్క పాండిత్య ప్రకర్ష ప్రకటన ఆసక్తి ఇవన్నీ వదిలేసి నిజమైన భగవత్ సాక్షాత్కార మార్గాన్ని మనం పట్టుకోవాలి అని వాళ్ళందరిలో కూడా ఒక గొప్ప ప్రేరణని తీసుకువస్తారు. అసలైన సాధన అంటే ఏంటో చూపిస్తారండి గురుదేవులు. అంతటి మహాత్ములు. ఇలాగా ఆ కాలం నాటి ఉద్దండ పండితులకి ఒక గొప్ప దిశానిర్దేశం చేయడమే కాకుండా అప్పటి కలకత్తా సమాజంలో గొప్పగా ప్రభావం చూపిస్తున్నటువంటి బ్రహ్మ సమాజం అనేటువంటి దానికి చెందిన గొప్ప నాయకులు కేశవచంద్రసేన్, విజయకృష్ణ గోస్వామి ఇలాంటి వాళ్ళు బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలన్నీ కూడా విగ్రహారాధనని నమ్మకపోవడం ఇలాంటివి గురుదేవులు మొట్టమొదట గమనించారు. ఈ సిద్ధాంతాలన్నీ కూడా సనాతన ధర్మానికి కొద్దిగా దూరమైనట్లుగానే ఆయన గమనించారు. సూక్ష్మ పరిశీలన శక్తి ఉన్న గురుదేవులు. అయితే ఈ కేశవచంద్రసేను వీళ్ళందరూ కూడా గురుదేవులతో సాంగత్యం చేయడం వల్ల విగ్రహారాధనలో ఉన్నటువంటి ఒక శాస్త్రబద్ధమైనటువంటి సత్యాన్ని, అందులో భగవంతుడికి ప్రతిరూపంగా భావన చేస్తూ ఆ భక్తి పారవస్య తాదాత్మ్య భావాన్ని పొందడం అన్నది చూసిన తర్వాత అందరూ కూడా ఈ భావజాలానికి, అంటే విగ్రహారాధన తప్పు కాదు, అశాస్త్రీయం కాదు అనేటువంటి ఈ సిద్ధాంతం ద్వారా ఎంతో మానసిక తృప్తిని పొందారు, దానిని అనుసరిస్తూ వచ్చారు. అంటే గురుదేవులు వాళ్ళని ఎంతో గొప్పగా మార్చివేశారన్నమాట. ఈ బ్రహ్మ సమాజ సిద్ధాంతాలే సమూలంగా మారిపోయేటట్లు, ఈ బ్రహ్మ సమాజం రెండుగా చీలిపోయేటట్లుగా కూడా గురుదేవులు అంతగా ప్రభావితం చేశారు వీళ్ళని, ఈ బ్రహ్మ సమాజం యొక్క నాయకులని. అంతేకాదు, అప్పటి రోజులలో దక్షిణేశ్వరానికి వచ్చేటువంటి అనేక సాధువులు, సత్పురుషులు ఎందరో ఎన్నెన్ని సంప్రదాయాలు మార్గాలలో వెళుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సాధనా పదాన్ని ఉజ్వలం చేస్తూ, ప్రకాశింపజేస్తూ వాళ్ళందరికీ కూడా ఎంత గొప్పగా సహాయం చేస్తారు. యోగ సహాయాన్ని, ఆ సాధనా సహాయాన్ని, ఆ పరిపూర్ణత్వం వాళ్ళందరూ పొందేటట్లుగా చేస్తారు మన గురుదేవులు. సామాన్యమైన విషయమా?
అలాంటి రాజహంస అది. అటువంటి రాజహంస మనందరి మనసుల్లో కూడా విహరించాలని, మనందరినీ దీవించాలని, మనందరికీ కూడా అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితులని ప్రసాదించాలని, అందుకు తగిన సాధనలను మన దగ్గర చేయించాలని వేడుకొందాం, ప్రార్థిద్దాం, ప్రాధేయపడదాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.